ఏటా రాష్ట్ర వ్యాప్తంగా రైస్ మిల్లుల్లో ధాన్యం మిగిలిపోతోంది. టైంకు మిల్లింగ్ చేసి ప్రభుత్వానికి అప్పగించకపోవడంతోనే ఈ సమస్య తలెత్తుతోంది. 2022 నుంచి 5 సీజన్స్లో కస్టమ్ మిల్లింగ్ పూర్తి చేసి బియ్యం అప్పగించలేదు. 2022-23 యాసంగిలో మిల్లర్ల దగ్గర మిగిలిపోయిన 7 లక్షల టన్నుల ధాన్యానికి వేలం నిర్వహించాలని ప్రభుత్వం డిసైడ్ అయింది. రాష్ట్రంలో 2022-23 యాసంగి సీజన్లో రైస్ మిల్లర్ల వద్ద మిగిలిపోయిన 7.09 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని వేలం వేయనుంది సర్కార్. ఇందుకోసం రీటెండర్ నిర్వహించాలని కేబినెట్ సబ్ కమిటీ ప్రభుత్వానికి ఇటీవల సిఫార్సు చేసింది. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, తుమ్మల, శ్రీధర్ బాబుల సబ్ కమిటీ ప్రభుత్వానికి పలు సూచనలు చేసింది. కేబినెట్ భేటీలో దీనిపై చర్చించి టెండర్ నోటిఫికేషన్ జారీ చేయాలని భావిస్తున్నారు. ఈసారి టెండర్ నిబంధనల్లో కీలక మార్పులు చేయాలని కేబినెట్ సబ్ కమిటీ అడ్వైజ్ చేసింది. గతంలో టెండర్లు పిలిచినప్పుడు ఎలాంటి మూలధర నిర్ణయించలేదు. బిడ్డర్లు కోట్ చేసిన ధరల ఆధారంగా ఎక్కువ కోట్ చేసిన ఏజెన్సీలకు టెండర్లు అప్పగించారు. అయితే ఈసారి మంత్రివర్గ ఉపసంఘం బేస్ ధర క్వింటాలకు 2000 చొప్పున నిర్ణయించింది. ఆన్లైన్లో మూలధర కంటే ఎక్కువ కోట్ చేసిన ఏజెన్సీకే టెండర్లు ఖరారు చేయనున్నారు. పాత టెండర్ల అగ్రిమెంట్ ప్రకారం కేంద్రీయ భండార్ 2.58 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం దక్కించుకున్నా మిల్లర్ల నుంచి తీసుకెళ్లలేదు. నేషనల్ అగ్రికల్చర్ కోఆపరేటివ్ ఫెడరేషన్ 4.51 లక్షల టన్నుల ధాన్యాన్ని రైస్ మిల్లర్ల నుంచి తరలించలేదు. కేంద్రీయ భండార్ సెక్యూరిటీ డిపాజిట్ 112 కోట్లు, నాక్ ఆఫ్ డిపాజిట్ 168 కోట్లు ప్రభుత్వం దగ్గరే ఉన్నాయి. అగ్రిమెంట్ ప్రకారం తీసుకోని ధాన్యానికి కేంద్రీయ భండార్ నుంచి 24 కోట్లు, నాక్ ఆఫ్ నుంచి 42 కోట్లు, మొత్తం 66 కోట్లు జప్తు చేయాలని ఉపసంఘం నిర్ణయించింది. అటు మిల్లర్లు కూడా 5.41 లక్షల టన్నుల టెండర్లో కేటాయించిన ధాన్యాన్ని బహిరంగ మార్కెట్లో అమ్ముకున్నట్లు విజిలెన్స్ తనిఖీల్లో తేలింది. మిల్లర్ల నుంచి ధాన్యం రికవరీతో పాటు 25% జరిమానా విధించాలని ప్రభుత్వానికి ఉపసంఘం సూచించింది. మిల్లర్ల నుంచి 125% ధాన్యం రికవరీ చేయాలనే చర్చ ఉపసంఘంలో వచ్చింది. అయితే దీనిపై ఇంకా స్పష్టమైన నిర్ణయం తీసుకోలేదని తెలిసింది. గతంలో నిర్వహించిన టెండర్స్లో పాల్గొని ధాన్యం దక్కించుకున్న హిందుస్థాన్ ఏజెన్సీకి మాత్రం మినహాయింపు ఇచ్చినట్లుగా తెలిసింది. ఈ ఏజెన్సీ 1.59 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం దక్కించుకుంది. గడిచిన ఏడాదిన్నరలో ఒక్క గింజ కూడా రైస్ మిల్స్ నుంచి ఈ ఏజెన్సీ తీసుకోలేదు. అయినా మిగతా 2 సంస్థలపై తీసుకున్నట్లుగా ఈ ఏజెన్సీపై ఎలాంటి చర్యలు తీసుకోలేదని తెలిసింది.